చెరువులు ఉంటాయి కాబట్టి కొరమేను ఎక్కువ దొరుకుతుంది. సో తెలంగాణలో కొరమేను చాలా ఎక్కువ తింటారు ఫిష్ లో. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3, చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 5, 6 తీసుకోండి. లైట్ గా నేనైతే మెత్తగా పేస్ట్ చేసుకోనండి, కొంచెం కచ్చా బిచ్చగానే పేస్ట్ చేసుకుంటాను. చేపలకి సపరేట్ కళాయి ఉంటుంది మా ఇంట్లో, అందులోనే వండుతాము. ఎందుకంటే చేపలు చెదిరిపోతే బాగో కనుక. ఇలా ఆనియన్ పేస్ట్ చేసుకున్నప్పుడు లైట్ గా మేము ఉప్పు వేసుకుంటాము, ఎందుకంటే త్వరగా ఆనియన్స్ అన్ని మగ్గుతాయి. తర్వాత అందులోని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము. అలా అయిన తర్వాత ఒక పెద్ద టమాటాలు అయితే కనుక 2, చిన్నవి అయితే కనుక ఒక 4 తీసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దాంతో పాటు వేసేసుకోండి. అందులోనే కొంచెం లైట్ గా పసుపు వేసుకొని అది బాగా మగ్గిపోయే వరకు ఉంచండి. ఇవి అన్నీ కూడా కన్సిస్టెన్సీ బాగా థిక్గా అవ్వాలన్నమాట. అలా అయితేనే మనకి పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది. నేను మీకు ముందుగా చూపించాను కదా ఫిష్ మసాలాకు కావాల్సిన